హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఫ్రెండ్స్, లాంగ్ వీడియోస్ పెట్టకైతే చాలా రోజులైంది. నాకైతే ఫీవర్ వచ్చింది, అందుకని నేను ఎడిటింగ్ చేయలేకపోయాను అనమాట పెట్టడానికి. ఇక్కడ వచ్చేసి మేము అంతర్వేది స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంతర్వేది వెళ్ళాము. ఇక లాస్ట్కి ఆ రోజు కనుమ రోజు అనమాట. మేము అంతర్వేది వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని నరసింహస్వామిని దర్శనం అయిపోయినాక ఇంకా మేము జగ్గన్న తోటకు కూడా వెళ్ళాము ఆ రోజే అనమాట. ఇంత లేట్గా పెడుతున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సారీ ఫ్రెండ్స్. ఎలాగైనా సరే పెట్టాలని పెడుతున్న వీడియోస్ షూట్ చేశాను కదా, ఎందుకు అందరూ మిస్ అవుతారు, మళ్ళీ చాలామంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని వీడియో పెడుతున్నాను. పెట్టకూడదు అనిపించింది ఎక్కడో కొంత, కానీ సర్లే షూట్ చేశాం కదా, ఎలాగైనా సరే పెట్టాలి అని మళ్ళీ నేను పెడుతున్నాను వీడియో అయితే. ఇక్కడ వచ్చేసి మేము బీచ్ దగ్గరికి వచ్చాం. మేము ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. మా వదిన వాళ్ళు ఏం చేశారంటే, మేమైతే మేము ఆల్రెడీ స్నానాలు చేసి రెడీ అయిపోయినాక ఫోన్ చేసి, మేము స్నానం చేయకుండా వస్తాము, మేము బీచ్లో చేస్తాము, మీరు కూడా అట్లా వస్తారా అని అడిగారు. అప్పటికే మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్, రాజేష్ మా తమ్ముడు, ఇక వాళ్ళు ఒక్కటే స్నానాలు చేయలేదు. సరే మీరైతే అక్కడ చేసుకోండి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేసాము. ఇక అక్కడ మా చిన్ని అక్క అంటే మా వాళ్ళ ఆడబడుచు బర్త్డే కూడా ఉంది. ఇంకా అక్కడే సెలబ్రేషన్ అయితే చేసాం మేము. కానీ మేము ఆ వీడియోస్ అన్నీ నేను షూట్ చేయలేదు. ఇక్కడ చూడండి, నేను వాటర్లో కాళ్ళు పెట్టడానికి వెళ్తున్నాను అనమాట. ఇంక నేను స్నానం చేయడానికి, నాకు వాటర్లో తడవడానికి చాయిస్ లేదు. ఇంకా టైం అయిపోతుందో, పక్కన అన్నయ్య గారు కూడా అరుస్తున్నారు, మీరు ఇప్పుడు కాదు ఇవన్నీ, దర్శనానికి వెళ్ళి వచ్చాక ఆడుకోండి కావాలంటే అని. కానీ మేము ఆ రోజు షెడ్యూల్ అయితే ఫుల్ బిజీ పెట్టుకున్నాము. ఎందుకంటే జగన్న తోటకి వెళ్ళాలి, ఇంకా చూడని ప్లేసెస్ చాలా ఉన్నాయి, అవన్నీ కంపల్సరీ కవర్ చేయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఇక వదినాలు అయితే వాళ్ళ అత్తగారి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఎలా కలిసామంటే, మేము మా ఇంటి దగ్గర నుంచి వచ్చాం, మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వదిన వాళ్ళు వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర నుంచి వచ్చారనమాట. ఇక వదిన వాళ్ళది పాలకొల్లు, మాది పెదపట్లంక అప్పనపల్లి దగ్గర. అందుకని మేము ఇటు వచ్చాం, వాళ్ళు అటు వచ్చారనమాట. ఇంకా మేము దర్శనానికి అయితే నాన్న తిప్పలు పడ్డాము ఆ రోజు. నిజంగా చాలా టైం పట్టేసింది దర్శనానికి. ఫుల్ రష్ ఉన్నారు అసలు. ఫోన్ తీసి పట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, అలా ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు. చాలా టార్చర్ చూసాం ఆ రోజు దర్శనానికి మేమైతే. కానీ యాక్చువల్లీ అది ఒక మిస్టేక్ జరిగింది అక్కడ. మేము అంటే నార్మల్ దర్శనానికి వెళ్ళడం మానేసి మేము వేరే వాళ్ళు వెళ్తున్నారని అదే లైన్లో వెళ్ళిపోయాం, ఫ్రీ దర్శనం అనుకొని. ఇంతకీ దర్శనం క్యూ లైన్లో తెలిసింది కొంచెం దూరం వెళ్ళిపోయినాక తెలిసింది అది మనీ టికెట్స్ తీసుకునే దర్శనం అని చెప్పేసి. మేము టికెట్స్ తీసుకోలేము, ఇటు వెనక్కి రాలేము, అటు ముందుకు వెళ్ళలేము, మధ్యలో ఆగిపోయాం అన్నమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ చూడండి బీచ్ ఎంత అందంగా ఉందో, అది నిజంగా ఆడుకోవాలనిపించింది, కానీ మాకు ఇంకా కుదరదు. మా వదిన నీళ్ళు ఇసురుతుంది నా మీదకే నన్ను తడుపుదామని చెప్పి, కానీ నేను దొరకలేదు. ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది అసలు. ఆ సౌండ్, ఒరిజినల్ సౌండ్ పెడదామంటే నేను గట్టి గట్టిగా అరిచిన పిల్లలతో లోపలికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి, మళ్ళీ అది గలీజ్ ఉందని చెప్పి మ్యూట్ చేసి మళ్ళీ నేను మీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పిల్లల గురించి ఇంకెక్కడికి వెళ్ళి మనకు అదే టెన్షన్ ఉంటుంది కదా, ఒక నిమిషం చూసుకోకపోతే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారేమో అని టెన్షను. ఇంక వాళ్ళని చూస్తూనే ఉన్నాను నేను. వీడియో ఏం తీస్తున్నానో కూడా నేను చూసుకోకుండా వాళ్ళని చూస్తూనే ఉన్నాను. మా వదిన భయపడకన్నా కసిరింది కూడా నన్ను అయితే. ఏం కాదు, నేను ఉన్నా కదా పట్టుకుంటా అని చెప్పి. కానీ నాకు భయం ఫ్రెండ్స్. చాలా సంఘటనలు చూస్తున్నాం కదా మనము కళ్ళ ముందే. అంత కేర్లెస్గా ఉండాలంటే నాకు ముందు బీచ్ దగ్గర చాలా భయం అసలు. అలా బయట నుంచి చూడడమే తప్ప, చాలామంది వాటర్లో ఆడతారు, కానీ నాకు బయట నుంచి చూడడమే ఇష్టం నిజంగా. ఆ లోపలికి వెళ్ళి ఇసుక తర్వాత ఉంటుంది టార్చర్, ఇంటికి వచ్చాక టార్చర్ ఉంటుంది, బట్టల నిండా ఇసుక, అవి క్లీన్ చేయాలంటే అప్పుడు ఉంటుంది అనమాట. మొత్తం ఎంటుకలు అయితే అదేదో డ్రై అయిపోయి ఇట్లా గరుకుగా ఉంటాయి అన్నమాట. చాలా ఆడుకున్నంతసేపు ఏం తెలియదు అసలు బీచ్లో, ఆ తర్వాత తెలుస్తుంది. ఇక్కడ చూడండి అన్నయ్య, ఈ పింక్ షర్ట్ అన్నయ్య గారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట, హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్, ఇక మా అల్లుడు, ఇక మా కొడుకుని తీసుకెళ్తున్నారనమాట. అన్నయ్య గారు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు వాడిని ముంచుదామని చెప్పేసి. నా గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. లోపల తీసుకెళ్తున్నారు కానీ ఈ వీడియో చూసి ఉదయం చెప్తుంది అనమాట, నీకెందుకు అంత భయం అని తిడుతుంది. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత డేర్గా ఎంత లోపలికి వెళ్తున్నారో, నా గుండె అక్కడే ఆగిపోద్ది. నేను అక్కడే పడిపోతాను, నేను వెళ్తాను అంత లోపలికి. నాకు నీళ్ళ ఫోబియా కూడా ఉంది.
చాలా అంటే చాలా భయం నాకు. ఆ అలలొచ్చినప్పుడు మనం కరెక్ట్‌గా బ్యాలెన్స్‌గా నుంచోకపోయామంటే ఇంక అంతే పరిస్థితులు. గోదావరి దగ్గర పుట్టి గోదావరి అందరూ ఎక్కిరిస్తారు గానీ, నా వల్ల గాదు నీటిలో ఆడడం. మా ఫ్రెండ్స్ అయితే మస్తు ఆడతారు. ఈ శ్వేత గారు గానీ, ప్రసన్న గానీ చాలా బాగా ఆడతారు వాటర్‌లో. నాకైతే చాలా భయం. ఇంకా ఫ్రెండ్స్ నాకైతే కోల్డ్, కాఫ్ తగ్గలేదనమాట. కానీ ఇంకా లేట్ అయిపోతున్నాయి అని చెప్పేసి నేను వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ వీడియో వచ్చి సెల్ఫీ వీడియో తీసుకున్నాం ఇంకెక్కడ మా స్వీటీ అనమాట, మా ఆడబడుచు పాప అనమాట. అంటే నాకు అక్క వాళ్ళ కూతురు అవుతారు. తను ఇంట్రడక్షన్ ఇస్తుంది. మంచిగా అనిపించింది. ఇది జగ్గన్న తోట ఫ్రెండ్స్. ఇక మేము అంతర్వేది ఫినిష్ చేసుకుని ఇంకా నేను అది వీడియోస్ అది ఏం పెట్టలేదు, ఎందుకంటే ఇదే ఫుల్ అయిపోతుంది వీడియో. నేను కట్ చేసి 15 మినిట్స్కి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంకెంత కట్ చేయాలో నాకు అర్థం కాలేదు వీడియోని. ఎక్కువ పెడితే బోర్ వస్తుందేమో అని చెప్పేసి ఎక్కువ పెట్టలేదు నేను. కానీ ఏమన్నా జరిగింది సంక్రాంతి అసలు. ఎంతమంది వెళ్ళారు ఈ వీడియో కామెంట్ చేయండి. జగ్గన్న తోట ఎవరెవరు వెళ్ళారో కామెంట్ చేయండి. చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చారు. వాళ్ళ వీడియోస్ ఎవరు అన్నది నాకు తెలియదు, కానీ నేను వాళ్ళు పలకరించి వీడియోలు తీసుకుని అంత సీన్ అయితే అక్కడ లేదు. యూట్యూబర్స్ అయితే చాలా మంది వచ్చారు. నేను చాలామందిని చూసాను నేను కళ్ళతోని. అంటే అసలు ఇంకా వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా ఇలా చూసి అలా లేకపోతే జనంలో మాయమైపోతున్నారు అనమాట. ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందేగా, ట్రైపాడ్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబర్ అయి ఉండవచ్చు. ఇంకా అందుకని నేను ఫిక్స్ అయిపోయాను. చాలామంది యూట్యూబర్స్ వచ్చారనమాట. చాలా బాగా చేశారు సంక్రాంతి సారి. కోనసీమ అద్దిరిపోయింది అసలు ఈసారి సంక్రాంతికి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, బాగా జరిగిందని. అందరూ వచ్చారు. ఇక్కడ మీరు జనాలను చూస్తేనే మీకు అర్థమైపోవాలి అసలు ఎంతమంది వచ్చారన్నది. అంతమంది వచ్చారనమాట. అసలు కాలు తీసి కాలు పెట్టడానికి లేదు. మీకు వీడియోలో ఇంకా ఇట్లా తక్కువ మంది కనిపిస్తున్నారు, కానీ ఆ లోపలికి వెళ్ళేసరికి ఉంది అసలు. మేము వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు. మేము ఎందుకంటే కార్ పార్కింగ్ ఎక్కడో చేస్తాం లోపలికి, మేము నడుచుకుంటూ వచ్చామన్నమాట. వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. మాకు దాహం అయింది. అసలు ఎక్కడ ఏది ఉందో కూడా తెలియదు. అసలు మామూలుగా కాదు, ఫుల్ క్రౌడ్ అనమాట. ఇప్పుడు ప్రభలు తీస్తారు. ఇది ఫేమస్ అనమాట, చాలా ఫేమస్ ఇది. ఫుల్ దగ్గు ఫ్రెండ్స్. అసలు వాయిస్ ఓవర్ కూడా చాలా బలవంతంగా ఇస్తున్నాను, ఎందుకంటే ఫుల్ కాఫ్ అనమాట. నరకయాతన పడుతున్నాయి దగ్గుతో. ఇప్పుడిప్పుడే కొంచెం కవర్ అవుతుంది నాకు. ఇంక ఇక్కడ ప్రభలు తీస్తారనమాట. మీకు చాలామందికి తెలుసు, మన కోనసీమ వాళ్ళందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఆంధ్ర వాళ్ళందరికీ తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇది జగ్గన్న తోట మెయిన్ సెంటర్. చుట్టుపక్కల ఏరియా ప్రభలు అనమాట. ఇప్పుడు పెదపూడి ప్రభలు, అలాగే పక్కన ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊరు నుంచి ప్రభలన్నీ తీసుకొచ్చి అలా పెట్టి అక్కడ పూజలు అవి చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి పెడతారు. ఈ నైట్లో పెడతారు నాకు తెలియదు, కానీ నైట్కి మాత్రం తీసుకెళ్ళిపోతారు అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏ ఊరు ప్రభలో వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఏ ఊరు నుంచి అయితే తీసుకొచ్చుకున్నారో ఆ ఊరు వాళ్ళు ప్రభలను తీసుకుని వెళ్ళిపోతున్నారనమాట. బాజా భజంత్రీలతో తీసుకుని వెళ్ళిపోతారనమాట. కానీ చాలా కష్టం ఫ్రెండ్స్, ఇది తీసుకెళ్ళడం అంటే మామూలు కష్టం కాదు. నాకైతే గుండె జారిపోయింది. పంతులుగా నుంచున్నారు అలాగా. ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి చూడడం, నేను వెళ్ళింది లేదు. అంటే ఇంతసేపు ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం. అవి తీసేంత వరకు లేం మేము ఎప్పుడు ఎక్కడ కూడా. ఇదే ఫస్ట్ టైం అనమాట టైంకి వెళ్ళడము. అయితే నాకు ఆ పంతులు గారు అలా నుంచుంటే నాకు భయం వేస్తుంది, ఆయన ఎక్కడ పడిపోతాడా అని చెప్పేసి. కానీ పడారంట, పట్టుకుంటారంట. వాళ్ళు స్టేబుల్గా నుంచుంటారా, వాళ్ళకి అలవాటే అని చెప్పేసి అన్నారు. అది చూడండి ఎలా ఉంది, ఎలా మోసుకెళ్తున్నారో తెలీదు. బుడదలోంచి అసలు మామూలుగా కాదు, బుడదలోంచి లాక్కెళ్ళి చేయాలి మధ్యలోంచి, కొబ్బరి తోటల మధ్యలోంచి దాన్ని మోసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడికి చేర్చేసుకుంటారు. మళ్ళీ ఇయర్ వరకు దాన్ని ఏం కదిలిచ్చారు. మళ్ళీ ఇయర్కి మళ్ళీ కడతారనమాట, ప్రభలు కడతారంటారు. అంటే ఏమైనా తెగినవి అవి ఉంటాయి కదా, అవి కడతారనమాట. మరి ఎలా కడతారో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా కట్టినప్పుడు ఎక్కడైనా వీడియో దొరికితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను.
ఇక్కడి నుంచి మోసుకెళ్తున్నారనమాట. అసలు ఎంత ఆ రోజంతా ఆ ఊర్లకి కరెంట్ ఉండదు. మా ఊరికి లేదంట కరెంట్ అసలు. మేము ఆల్రెడీ బయట ఉన్నాం కాబట్టి మాకు తెలీదు. మా అమ్మమ్మ రాలేదనమాట. మా అమ్మమ్మ చెప్పింది కరెంట్ లేదని చెప్పేసి. ఆల్రెడీ ఈ ఈ ఊర్లో జనాలు చెప్పుకుంటారు కదా, మార్నింగ్ నుంచి కరెంట్ లేదని చెప్పేసి. ఇంకా నైట్ ఎప్పుడు ఇచ్చాడో మరి నాకైతే తెలియదు కానీ, మాకు అమ్మల ఇంటికి వెళ్ళిపోయాక ఇంక ఇన్వర్టర్ ఉంది, కరెంట్తో అంతే తెలియలేదనమాట. వచ్చింది పోయింది. ఆ రోజు ఎంజాయ్ చేసాము నిజంగా, చాలా అంటే చాలా అసలు. కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము అసలు. ఇంటికి ఎప్పుడు వెళ్తామో కూడా తెలియలేదు మాకైతే. ఫుల్ ట్రాఫిక్. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు వెళ్తామా అనిపించింది. అంత ట్రాఫిక్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎప్పుడు హైదరాబాద్లోనే ట్రాఫిక్ జామ్సా అన్నట్టు అనేవారు. ఇప్పుడు మొత్తం ఆంధ్ర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యాయి అసలు. గంట 2 గంటలు. యానం అయితే ఆ రోజు మినిమం 2 గంటలు 3 గంటలు పట్టిందంట. చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళడానికి ట్రాఫిక్లోంచి 3 గంటలు పట్టిందంట. తెలిసిన వాళ్ళు చెప్తుంటే విన్నాను. ఆ రోజు అసలు యానం వెళ్దాం అనుకున్నాము. యానం వెళ్ళలేదు. ఇలా టర్న్ అయ్యాం మేము. లేకపోతే మేము యానం వెళ్ళాల్సిందే. అంటే 2 కవర్ చేద్దాం అనుకున్నాం. యానం పోయి వచ్చి ఇక్కడికి వద్దాం అనుకున్నాం. నిజంగా వెళ్తే ఆ రోజు కనుక ఖచ్చితంగా ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయే వాళ్ళము. ఇక్కడికి రావడానికే మేము ఒక 5-6 కిలోమీటర్లు నడిచి వచ్చాం. అంత లాంగ్లో పెట్టుకున్నాం మేము కార్ని. అంత లాంగ్లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చామన్నమాట. లేకపోతే మేము కూడా ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయేవాళ్ళం అసలు. అసలు చూడండి, ముందర జనం ఉంటారు. ఎంతమంది అంటే చాలామంది అనమాట. అసలు చూడడానికి కన్నులు సరిపోలేదనమాట. నిజంగా మన ఊర్లేనా ఇవి? ఇంతమంది నిజంగా మనోళ్ళేనా అనిపించింది. అఫ్కోర్స్ మనోళ్ళేనా అనిపించింది, ఎవరైనా వచ్చారా అనిపించింది, పక్క దేశాల వాళ్ళు కూడా వచ్చేసారా అనిపించింది. ఎందుకంటే అంత ఫుల్ క్లౌడ్ అనమాట. ఎప్పుడు చూసున్నాం కదా, ఎవరి ఊర్లకి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతే ఇంత క్లౌడ్ ఎక్కడ ఏ పండగల్లోని కనిపించదు. మెయిన్ మాకు ఫెస్టివల్ అనేది సంక్రాంతి. దసరా కూడా చేస్తారు కానీ ఇంత క్లౌడ్ అనేది ఉండదు. ఎక్కడా కూడా ఇంత జనం అనేది లైట్ తీసుకుంటారు. అంత ఊర్లో ఉన్న వరకే పూజలకి అటెండ్ అవుతారు. ఇక్కడ వీలేదండి బిజినెస్ అంటే. అసలు అవి నారింజకాయలు అసలు మాకు దాహానికి ఏం చేయాలో తెలియక అందులో ఉప్పు కారం కలిపిస్తుంటే ఇంక అదే తాగినాం పోయి. దానికి కూడా ఖాళీ లేదు కర్మ. మేమైతే నవ్వు నారింజకాయలు అయితే మనం ఉట్టిగా అయితే అసలు తినము. ఎప్పుడో ఒక్కటంటే తింటాము. అది ఆ రోజు గ్లాసు 40 రూపీసో 30 రూపీసో తీసుకున్నాడు. 40 అనుకుంటా నాకు తెలిసి. అది నేను షాక్ అయిపోయాను అసలు. ఇంక దందా అంటే వాళ్ళేదే నడిచింది నిజంగా. జీడులు మాకు ఫేమస్ ఏమంటే జీడులు అనమాట. బెల్లం జీడులు చేస్తారు. కానీ నేను ఎక్కడ చూపించలేదు. అదంతా చూపించడానికి కూడా లోపల ఉన్నాయి అన్ని స్టాల్స్. కానీ వెళ్ళడానికి వీలు లేదు. అసలు పడిపోతున్నారు, ఒకరి మీద ఒకరు తొక్కేసుకుంటున్నారు. ఇంకా నాకు భయం వేసి వెళ్ళినాం లోపలికి. కానీ ఆ ఫోన్ తీసి వీడియో తీసి అంత సీన్ ఇవ్వలేదు. ఈ పిల్లల్ని పట్టుకోవాలో తెలీదు, ఫోన్లు వీడియోలు తీసుకోవాలో తెలీదు. ఇంకా అక్కడికి ఇంత వీడియో తీస్తే అసలు ఇంత వచ్చింది. ఎలా ర్యాండమ్గా నేను పట్టుకోవడం కాసేపు, మా తమ్ముని తీయమంటూ హైట్ ఉంటారు మగవాళ్ళు, హైట్ ఉంటారు కదా, కొంచెం ఎత్తి పట్టుకుంటే బాగా కనిపిస్తాయని చెప్పి మగవాళ్ళనే తీయమన్నాను ఎక్కువ వీడియో. వాళ్ళు ఇష్టాసారం తీశారు. ఏది కవర్ చేయకూడదో వాళ్ళకి తెలియదు. మొత్తం ఇష్టం వచ్చినట్టు తీసేస్తారనమాట. ఇంకా ఇక్కడ ప్రభలు తీసుకెళ్తున్నారనమాట. ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోతారు. అట్లా ఊరేగించుకుంటూ పొలాల గట్ల మధ్యలోంచి చేల మధ్యలోంచి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చూడండి, ఇంకా అక్కడంతా ఎండ్ చేసుకొని మేము రిటర్న్ అయిపోయామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగా ప్రభలు అది ఉంటుంది కదా మొత్తము బుడద, ఆ బుడదలోంచి తొక్కుకుంటూ అసలు మామూలుగానే మనము నడవలేం, ఉట్టి మనుషులం నడవలేం అసలు. అంత కాలు తీసి కాలేసి అంత ఊబిలోంచి నడవాలంటేనే ఆయాసం వస్తుంది. అలాంటిది ఆ ప్రభలు మోసుకొని నిజంగా గ్రేట్. నిజం చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. అసలు అలా మోస్తామని అనుకున్న వాళ్ళు గ్రేట్ అనమాట. ఇక చూడండి ఎలా వెళ్తున్నారు అసలు, బుడద పాముకొని. ఇది పెదపూడి ప్రభలు అనమాట. ఆ చుట్టుపక్కల ఏరియా అనమాట, ఆ పక్కన ఏరియాలు అనమాట ఇవన్నీ కూడా. అలా అన్ని ఊర్లు పెట్టారనమాట. ఏ ఊరు ప్రభలు ఆ ఊరి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి ఎలా తీసుకెళ్తున్నారు. ఇక్కడ లేపడానికి ఎంత కష్టపడ్డారో అసలు. ప్రభలు పడిపోయిందేమో అని ఫస్ట్ అనుకున్నాను, కానీ లేదు, దించుకున్నారు వాళ్ళు. దించి అప్పుడు
మళ్ళీ ఎత్తుకుంటారనమాట. ఎందుకంటే అంత బరువు డైరెక్ట్ కింద పెట్టుకొని నడవాలంటే కష్టం కదా వాళ్ళకి కూడా. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ బట్టలు ఎలా మొత్తం బురదలో దొర్లుకొని దొర్లుకొని వచ్చారసలు. అసలు మామూలు కష్టం కాదు అది మొయ్యాలంటే. చాలా బరువుంటదంట. చూడండి ఎంత చిన్న ప్రభలో అంత వెయిట్ లేదనమాట. అది నేను అడిగాను ఎందుకు 2 ప్రభలు పెట్టారంటే, అది వాళ్ళు పెద్దలు ఉంటారు గదా! పూర్వం పెద్దలు. అది ఆ పెద్దలు అప్పుడు తీసుకెళ్ళేవారంట. ఇక ఆచారం మానకూడదని చెప్పేసి, ఆ పెద్దలు ఎలా అయితే కంటిన్యూ చేశారో, వీళ్ళు గూడా అలా కంటిన్యూ చేస్తున్నారనమాట. దానికి తోడుగా ఇంక పెద్ద ప్రభలు తయారు చేశారనమాట. కొన్ని నియమాలు, నిష్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పద్ధతి అన్నట్టు. ఇక పెద్దలు పెట్టింది ఎందుకు తీసేయాలని చెప్పేసి వాళ్ళు తీయకుండా చిన్న ప్రభలను గూడా పెద్ద ప్రభలని యాడ్ చేశారు. ఇంక దాంతో పాటు దాన్ని గూడా పక్కన పెట్టుకొని తీసుకెళ్లారనమాట. ఇంకా చూడండి ఇక్కడ బాజా భజంత్రీలతో వెళ్తున్నారనమాట. అసల సౌండ్స్ ఎంత బాగున్నాయో అసలు వినడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.